నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ప్రతి అప్డేట్, ప్రతి డౌట్ క్లియర్ చేస్తూ వీడియోస్ అయితే వస్తుంటాయి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాలకు వెళ్తే ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్పై సందేహాలు, ఫిర్యాదుల ఇక్కడ టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. దానికి ఫోన్ చేసి మీ యొక్క డౌట్స్ క్లారిఫై చేసుకోండి ప్రభుత్వం అయితే ప్రకటిస్తుంది. కానీ ఆ టోల్ ఫ్రీ నెంబర్ ఒక్క టోల్ ఫ్రీ నెంబర్ కూడా సరిగా పనిచేయడం లేదు. ఫిర్యాదుల కోసం ఒక వెబ్సైట్ ఇచ్చారు. వెబ్సైట్ కూడా సరిగా పనిచేయడం లేదని చెప్పేసి ఆశావాహులందరూ కూడా ఇక్కడ తిట్టుకుంటున్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ టోల్ ఫ్రీ నెంబర్లు కూడా మంచిగా పనిచేసే విధంగా జిల్లాకు ఒక టోల్ ఫ్రీ నెంబర్ విడుదల చేసే విధంగా చూడాలి. ఎందుకంటే లబ్ధి ఆశావాహుల్లో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి చాలా డౌట్స్ ఉన్నాయి. అర్హులకు ఇందిరమ్మ ఇళ్ల లిస్టులో పేరు రాలేదని, అనర్హులకి లిస్టులో పేరు వచ్చిందని చెప్పేసి ఇక్కడ చాలా సందేహాలు, సమస్యలు అయితే ఉన్నాయి. అందరూ కూడా ఆందోళన ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఫిర్యాదుల కోసం ప్రత్యేక వెబ్సైట్ ఈజీగా ఉండేలా తయారు చేసి ఇవ్వాలి. అదేవిధంగా ప్రతి జిల్లాకు ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా విడుదల చేయాలి అని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటారు. ఇక ప్రస్తుతం అయితే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కొంతమంది పేర్లు అయితే మిస్ అయ్యాయి. కాబట్టి భారీ ఎత్తున ఇందిరమ్మ ఇళ్ల కోసం గ్రామ సభల్లో అయితే మళ్ళీ అప్లై చేసుకున్నారు. ఈ కొత్తగా అప్లై చేసుకున్న అప్లికేషన్ల ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి కూడా మళ్ళీ ఆ 10 లక్షల ఇండ్లని కొత్తగా అప్లై చేసుకున్న 10 లక్షల దరఖాస్తుదారుల ఇంటికి వెళ్ళి మళ్ళొకసారి సర్వే చేసి మళ్ళీ ఫోటోలు తీసి మళ్ళీ ఆన్లైన్ చేసి తర్వాత పాత దరఖాస్తుల్ని కొత్త దరఖాస్తుల్ని కలిపి క్రోడీకరించి మళ్ళీ ఫిబ్రవరి మొదటి వారంలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఒక లిస్టును అయితే రఫ్ లిస్టును తయారు చేసి గ్రామ సభల్లో చర్చించి మరి ఇందిరమ్మ కమిటీల ఆధ్వర్యంలో, మండల స్థాయి అధికారుల ఆధ్వర్యంలో మళ్ళీ ఒక ఫైనల్ లిస్టు తయారు చేస్తారని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తుంది. దీనికి సంబంధించి స్థానిక ఎమ్మెల్యే, ఇందిరమ్మ కమిటీలు, మండల స్థాయి అధికారులు, తర్వాత ఆర్డీఓ గారు, కలెక్టర్ వీరందరి సమక్షంలో లాస్ట్ ఫైనల్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఫైనల్ చేసి ఇక కలెక్టర్కి అయితే లిస్టు సబ్మిట్ చేస్తారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కలెక్టర్ ఆమోదించిన తర్వాత ఆ లిస్టు ఫైనల్ అవుతుంది గ్రామాల వారీగా. అప్పుడు వారికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు కలెక్టర్ గారు సైన్ చేసి ఇక్కడ సీఎం గారి సైను, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి సైనుతో సంతకం చేసి మీకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రం అంటే ఇందిరమ్మ ఇల్లు మీకు మంజూరైనట్టు ఒక ఆర్డర్ కాపీ ఇస్తారు. అప్పుడు మీకు ఇల్లు వచ్చినట్లు లెక్క. నిన్న జనవరి 26వ తేదీన లాంఛనంగా ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ ప్రారంభించినటువంటి ముఖ్యమంత్రి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 600 మండలాల్లో 600 గ్రామాలకు సంబంధించి 72,000 మందికి ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేస్తూ వారికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రం అంటే ఇందిరమ్మ ఇల్లు మీకు వచ్చినట్టు ఆర్డర్ కాపీని అయితే 72,000 మందికి ఇవ్వడం జరిగింది. అందులో కొన్నిటికి సంతకాలు పెట్టించారు, కొన్నిటికి సంతకాలు లేకుండా కూడా ఇచ్చారని చెప్పేసి కామెంట్లో పెడుతున్నారు. సరే, మీకైతే ఆల్రెడీ మీకు లిస్టులో పడినాయి. ఇక పైలట్ ప్రాజెక్టుగా మండలానికి ఒక గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తూ 72,000 మందికి ఇందిరమ్మ ఇళ్ల ఆర్డర్ కాపీలు అయితే ఇచ్చారు. వారందరికీ మన ఎండిఓ ఆఫీస్లో మీ యొక్క లిస్ట్ ఉంటుంది కాబట్టి ఆ మంజూరు పత్రం మీద సైన్ ఉన్నా లేకున్నా పర్వాలేదు, మీరేం డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఇక దాదాపు 4,50,000 ఇల్లు ఇస్తున్నారు కాబట్టి ఇంకా 3,80,000 మందికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అయితే ఇవ్వాల్సి ఉంది ప్రభుత్వం. ఇది ఫిబ్రవరి మొదటి వారంలో జరిగే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వం అయితే చెప్తుంది. కాబట్టి అప్పటిదాకా ఇంకెవరైనా అప్లై చేసుకోకపోయినా వెంటనే అప్లై చేసుకోండి. మీరు వైట్ పేపర్ మీద రాసిచ్చి అప్లై చేసినా కానీ మీకు ఇందిరమ్మ ఇల్లు కోసం మీరు అర్హులవుతారు. ఇక ప్రభుత్వం సొంత జాగా ఉండి ఇల్లు లేని వారికి ఇల్లు ఇస్తామని చెప్తున్నారు. కానీ ఎవరైనా సరే సొంత ఇల్లు లేని వారు అద్దె ఇల్లు కిరాయికి ఉంటారు కదా, అక్కడ కిరాయికున్న ఇల్లు మంచి డాబా ఉండి మంచి నాణ్యమైన ఇల్లు కిరాయికుంటే మాత్రం వారికి ఈ ఫస్ట్ ఫేజ్లో ఇందిరమ్మ ఇల్లు ఇవ్వట్లేదు అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తూ ఉంది. మొదటి దశలో అయితే నిరుపేదలకే ఇస్తామని చెప్తుంది. ఇక్కడ చూస్తే ప్రస్తుతానికైతే తెలంగాణలో ఇందిరమ్మ ఇల్లు స్కీమ్ పట్టాలెక్కుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మండలాల్లోని ఒక్కొక్క గ్రామంలో లబ్ధిదారులు అయితే గుర్తించారు. ఈ మేరకు కొందరికి ప్రొసీడింగ్స్ కాపీలను అందజేశారు. అంటే ఒక్కొక్క గ్రామానికి సంబంధించి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అయితే అందజేశారు. ఇక రాష్ట్రంలో మిగిలిన అన్ని గ్రామాలకు సంబంధించినటువంటి లిస్టులపై కూడా ప్రభుత్వం అయితే కసరత్తు అయితే చేస్తుంది. ఇక ఆన్లైన్ అయితే చేస్తున్నారు. ఆన్లైన్ అయిన తర్వాత ఇంటింటి తిరిగి కొత్త అప్లికేషన్ల ఇంటికి తిరిగి సర్వే చేస్తారు. తర్వాత మార్చి 31 లోపు తెలంగాణలోని ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ప్రతి సెగ్మెంట్లో 3,500 ఇళ్ల చొప్పున ఇంటి లబ్ధిదారులను గుర్తించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తారు. కాబట్టి ఇందులో ప్రభుత్వం 22,500 కోట్ల రూపాయలు అయితే ఖర్చు చేయడానికి రెడీగా ఉంది. ఇప్పటికే అన్ని గ్రామాలకు సంబంధించినటువంటి రఫ్ లిస్టులు అయితే వచ్చాయి. అందులో అర్హత ఉన్న పేర్లను అయితే గుర్తించారు. అయితే వీటిపై మరోసారి అధికారులు సర్వే చేయనున్నారు. అంతేకాకుండా కొత్తగా కూడా ప్రజాపాలన, గ్రామ సభల కార్యక్రమాల్లో కూడా దరఖాస్తులు వచ్చాయి. వీటిని కూడా పరిశీలించనున్నారు. పాత దరఖాస్తులు, కొత్త దరఖాస్తులను పరిశీలించి ఫైనల్ లిస్టులు ప్రకటించనున్నారు. ఇందుకు మార్చి 31వ తేదీని గడువు తేదీగా నిర్ణయించారు. అర్హత జాబితాలో ఉన్న పేర్లను ఒక్కొక్కటిగా క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. ఇటు గ్రామ సభలు పెట్టి గ్రామ సభల్లో చర్చించి ఇందిరమ్మ కమిటీల ద్వారా కూడా సెలక్షన్ చేయనున్నారు. అన్ని కోణాల్లో పరిశీలించి ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ సంబంధించి ఎంపికైతే చేస్తారు. ఇక ప్రాథమిక జాబితాలు విడుదలైన నేపథ్యంలో పలు గ్రామాల్లో కొందరైతే ఆందోళనకు దిగుతున్నారు. మా పేర్లు లేవు అని. అర్హత ఉన్న తమ పేర్లు లేదని కొందరు చెప్తున్నారు. మరికొన్ని చోట్ల అనర్హుల పేర్లు జాబితాలో లిస్టులో ఉన్నాయంటూ ఆరోపణలు వస్తున్నాయి. ఇలాంటి ఫిర్యాదులు, సమస్యలను నమోదు చేసుకోవడంతో పాటు పరిష్కారానికి ప్రభుత్వం అయితే చర్యలు అయితే చేపడుతున్నట్టు తెలుస్తోంది. మరి ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి సందేహాలు నివృత్తి చేయడం,
ఫిర్యాదుల స్వీకరణ కోసం ఇక్కడ కనిపిస్తున్న 040293900057 ఈ టోల్ ఫ్రీ నెంబర్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మరి అందుబాటులో ఈ నెంబర్ కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం ప్రకటిస్తుంది. కానీ ఈ నెంబర్ కలుస్తుందో కలవదో కూడా ఎవరికి తెలియదు. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 40 లక్షల మంది ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి అప్లై చేసుకున్నారు, ఇల్లు లేనని తేల్చింది ప్రభుత్వం. మరి 40 లక్షల మందికి ఈ ఒక్క టోల్ ఫ్రీ నెంబర్ ఎలా పనిచేస్తుంది, ఎలా సహాయం చేయగలుగుతుందో మరి ప్రభుత్వమే తెలుసుకోవాలి. మరి కాబట్టి ఇక ప్రతి జిల్లాకు ఒక టోల్ ఫ్రీ నెంబర్, ప్రతి జిల్లాకు ఒక సందేహాల సమస్యల ఫిర్యాదుల పరిష్కారం కోసం ఒక వెబ్సైట్ని ఏర్పాటు చేస్తే బాగుండేది. సరే, మీరైతే ప్రస్తుతానికైతే ఈ నెంబర్కి ఫోన్ చేసి కనుక్కోండి. మీకు ఇంకా డౌట్ ఉంటే మీ గ్రామ కార్యదర్శిని, మీ ఎండిఓని, ఎంఆర్ఓని కలవండి. అక్కడ కూడా పరిష్కారం కాకపోతే ప్రతి సోమవారం మీ జిల్లా కలెక్టర్ ఆఫీస్లో జరిగే ఈ ప్రజావాణి కార్యక్రమంలో కూడా మీరు ఫిర్యాదులు చేయండి. ఇక మండలాల్లో కూడా ప్రజావాణి కార్యక్రమం సోమవారంలో జరుగుతుంది. మండల ఆఫీస్లో కూడా మీరు వెళ్ళి మీ యొక్క ఫిర్యాదులు అయితే ఇచ్చి మీ యొక్క సమస్యల్ని పరిష్కరించుకోవచ్చు. ఇక ప్రభుత్వం తీసుకొచ్చిన టోల్ ఫ్రీ నెంబర్ అన్ని పని దినాల్లో పనిచేస్తుంది. ఇదే కాకుండా కొన్ని జిల్లాల కలెక్టరేట్లో కూడా ప్రత్యేక నెంబర్లు అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్తున్నారు. కానీ ఏ జిల్లాలో కూడా ఈ నెంబర్లు అయితే పనిచేయడం లేదు. వెంటనే ప్రభుత్వం ఈ టోల్ ఫ్రీ నెంబర్లన్నీ పనిచేసే విధంగా చేయాలి. ఇక ఫిర్యాదుల కోసం ప్రత్యేక వెబ్సైట్ ఈజీగా రూపొందించి నిరక్షరాస్యులు చదువురాని వారు కూడా ఉపయోగించే విధంగా ఈజీగా అర్థమయ్యేలా ఒక వెబ్సైట్ రూపొందించి ఆ ఫిర్యాదులు ఈజీగా తీసుకునే విధంగా చేయాలి. ఇంకా మీకు ఫిర్యాదులను రాతపూర్వకంగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి కూడా మీరు పంపొచ్చు. అంతేకాకుండా ఇందిరమ్మ ఇళ్ళ దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు కూడా తెలుసుకోవచ్చు. ఇక మీ ఫోన్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్ లేదా మీ రేషన్ కార్డు నెంబరు ఎంట్రీ చేసి మీ యొక్క ఇందిరమ్మ ఇల్లు సంబంధించి మీరు అన్ని వివరాలు కూడా తెలుసుకోవచ్చు. ఇక 94కు ముందు మీకు ఇల్లు ప్రభుత్వం నుంచి ఇల్లు పొంది ఉంటే వారికి ఇప్పుడు ఇల్లు వచ్చే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే 94కు ముందు ప్రభుత్వ సాయంతో మీరు కట్టుకున్న ఇల్లు శిథిలావస్థలోకి వెళ్తుంది కాబట్టి వారికి అవకాశం ఉంది. ఇక 94 తర్వాత ఎవరికైనా ప్రభుత్వ సాయంతో ఇల్లు నిర్మించుకుంటే వారికైతే ఇందిరమ్మ ఇల్లు ఈసారి ఇందిరమ్మ ఇల్లు అయితే ఇవ్వరు. కాబట్టి 94కు ముందున్న వారికి ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు వచ్చే అవకాశం ఉంటుంది, ఒకవేళ అప్లై చేసుకొని అన్ని అర్హతలు ఉంటే. తర్వాత ఇక ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు వెంటనే కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను క్లియర్ చేస్తూ ఉంటాను. ఇక చాలామంది ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి అసలు ప్రభుత్వం ఏ గ్రామానికి ఎన్ని ఇళ్ళు మంజూరు చేస్తుందో ఇప్పుడు వెంటనే లిస్టు పెట్టాలి. ఈ నియోజకవర్గాల వారిగా ప్రతి జిల్లాకి ఎన్ని ఇళ్ళు ఇచ్చారు, తర్వాత నియోజకవర్గానికి ఎన్ని ఇళ్ళు ఇస్తున్నారు, ఏ నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి ఎన్ని ఇళ్ళు మంజూరు చేస్తున్నారో వెంటనే లిస్టు అవుట్ చేసి, తర్వాత ఆ గ్రామంలో ఎన్ని అప్లికేషన్లు వచ్చాయి, ఎంతమంది నిజంగా అర్హులైన పేదవారు ఉన్నారు, అసలు ఎవరికి ఇస్తే బాగుంటుంది అనేది మరి గ్రామ సభలు వెంటనే పెట్టి గుర్తిస్తే బాగుండేది. కానీ ఇక్కడ ముఖ్యం ఎక్కడ ఉందంటే తల చుట్టూ తిప్పి ఇక్కడ తీసుకొచ్చి చూపించినట్టుంది. అసలు ఫస్ట్ గ్రామ స్థాయి నుంచి అసలు గ్రామంలో అసలు ఎంతమంది పేదవాళ్ళు ఉన్నారు, ఎంతమందికి ఇల్లు లేవు, అసలు ఆ గ్రామానికి ఎన్ని ఇళ్ళు మంజూరు చేశాము అనేటువంటి అట్లా చేస్తే బాగుండేది. కానీ సర్వేలు దరఖాస్తుల మీద దరఖాస్తులు తీసుకుంటూ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరమైనా కానీ ఇంతవరకు ఒక ఇల్లు మంజూరు చేయకపోవడం, అది కూడా మండలానికి ఒక ఊర్లో మంజూరు చేయడం పట్ల ఇటు ప్రతిపక్షాలు ఇటు ప్రజలందరూ కూడా చాలా అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొంతమందికి ఇందిరమ్మ ఇల్లు వచ్చాయి, కొంతమందికి రాలి. ఇప్పుడు 70,000 మందికి మంజూరు పత్రాలు ఇచ్చారు. ఇంకా 3,80,000 మంది ఇందిరమ్మ ఇళ్ళ కోసం ఫస్ట్ ఫేజ్లో అయితే ఎదురు చూస్తున్నారు. సొంత జాగా ఉండి ఇల్లు లేని వారందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మరి వారందరికీ కూడా ఫిబ్రవరి మొదటి వారంలో మరి ఫైనల్ లిస్ట్ పెట్టి కలెక్టర్ సంతకంతో అందరికీ ఇళ్ల మంజూరు పత్రాలు ఇవ్వాలని చెప్పేసి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మరి ప్రభుత్వం ఆ దిశగా స్పీడ్గా చర్యలు తీసుకుంటుందని చెప్పి ఈ టోల్ ఫ్రీ నెంబర్లు కలిసే విధంగా, ఫిర్యాదుల వెబ్సైటు సక్రమంగా పనిచేసే విధంగా జిల్లాకు ఒక టోల్ ఫ్రీ నెంబర్, రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఫిర్యాదుల వెబ్సైటు ఉంటే బాగుంటుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరందరూ కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకపోతే వెంటనే మీరు మీ గ్రామ కార్యదర్శికి లేకుంటే ఎంపీ ఆఫీస్లో వెళ్ళి వెంటనే తెల్ల కాగితం మీద రాసైనా మీరు ఇందిరమ్మ ఇళ్ళ కోసం అప్లై చేసుకోండి. ఇదండి ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి అప్డేట్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ.